2 రోజుల క్రితం కలెక్టర్లని, జిల్లా టాప్ అఫీషియల్స్, ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దాని దిశగా ఎలా ప్రయాణం చేయాలి అనేది దిశని నిర్దేశించడం జరిగింది ఆ సభలో. దాంట్లో భాగంగానే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలకి సంబంధించిన అప్లికేషను ప్రజా పాలన అనే టైటిల్ ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మంత్రిగా కోమటిరెడ్డి గారు జిల్లాలోని ముఖ్య అధికారులందరినీ పిలిపించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మన కలెక్టర్ గారికి, ఎస్పీలకి చెప్పాం. జిల్లా అధికారులకు కూడా చెప్పాలి అనే ఒక ముఖ్య ఆలోచనతోనే ఈరోజు విస్తృత స్థాయి 2 జిల్లాలకు సంబంధించిన సమావేశాన్ని ఇంతకుముందు నిర్వహించుకున్నాం. ఈ ప్రభుత్వం యొక్క విధానాలు, ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటుంది, ఇది ప్రజా పాలన, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే దాన్ని 27వ తారీఖు అంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా మంత్రివర్గ సహచార మంత్రివర్గంలో సభ్యులు అందరం కలిసి ఏ అప్లికేషన్ అయితే 28వ తారీఖు నుంచి గ్రామాలలో, డివిజన్లలో, వార్డులలో, మారుమూల తండాలలో, గూడెలలో, చివరికి అడవి ప్రాంతంలో ఉన్న చెంచుల దగ్గరికి కూడా వెళ్ళి అధికారులు వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసి వారికి కావలసిన అవసరాలని నెరవేర్చడం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు, బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్కి రిసీట్ కూడా ఇవ్వటం జరుగుద్ది. జనరల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్న పోలీస్ ఆఫీసరు ఒక రసీదు ఇస్తాడు, ఎందుకంటే నేను బాధ్యతాయుతంగా ఈ కంప్లైంట్ తీసుకున్నాను అని. అదే రకంగా ప్రజల దగ్గర నుంచి ఏదైతే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నామో తీసుకున్న ప్రతి అప్లికేషన్కి బాధ్యతాయుతమైన అధికారి ఒక రిసీటు, మీ అప్లికేషన్ నాకు ముట్టింది అనే రిసీటు కూడా ఇవ్వబోతున్నారు. అంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు చేసే ప్రజల గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచరులు అందరం రాత్రి పగలు గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ తప్పులు కుంటి షాకు చూపించి తప్పించుకోవాలని ఈ ప్రభుత్వం అనుకోవటం లేదు.